పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. శిష్యుడిని మోక్షానికి చేర్చే ఏకైక వ్యక్తి గురువు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు మోక్షానికి దారి చూపి పునర్జన్మనిస్తూ ఉంటారు. మరి అటువంటి గురువు దగ్గర శిష్యుడు విద్యను ఏ విధంగా నేర్చుకోవాలి, తెలుసుకున్న విద్యను జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, శిష్యుడు ఆచరించాల్సిన సాధనా మార్గాలు ఏమిటి, అసలు ఏది ప్రామాణికం, మనం తెలుసుకోవాల్సిన ఆంతరంగిక విషయాలు ఏమిటి, ఇలా ఎన్నో వాటికి సంబంధించి శాస్త్రీయ దృక్కోణంలో చక్కటి విషయ సారాంశాన్ని అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. అనాది కాలంగా ఉన్న ఒక శాస్త్ర ప్రామాణికమైన సిద్ధ విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. తాను నేర్చుకున్న విద్యని నలుగురికి అందిస్తూ మార్గదర్శకులై తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు సిద్ధయోగి డాక్టర్ అంతర్ముఖానంద స్వామీజీ వారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, ఈరోజు మీ సాంగత్యంలో ఇలా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అసలు సిద్ధ విద్యకు ప్రామాణికం ఏదండి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నమః. ఓం సద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య నమః. ఓం సద్గురు శ్రీ నిత్యానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ వ్యాస భట్టారకాయ నమః. గురుస్వరూపులకు, ప్రేక్షక మహాశయులకు, ముఖ్యంగా ఆహుతులైన పిఎంసి ఛానల్ వారికి, నా సిద్ధ విద్యార్థి లోకానికి, తదితర ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారం. అసలు సిద్ధ విద్య అంటే ఏంటి? ఏదైతే మోక్షాన్ని సిద్ధింపజేస్తుందో అది సిద్ధ విద్య. ఈ సిద్ధ విద్యకి సిద్ధయోగం అనేది సాధన. సిద్ధ విద్య అనేది సిద్ధయోగంతోనే సిద్ధ విద్య అంటారు. సిద్ధ విద్య అన్న సిద్ధయోగం అన్న ఒకటే. అయితే ఈ సిద్ధయోగము, బుద్ధియోగము, క్రియాయోగము ఇవన్నీ కూడా ఒకటే. దీనినే శ్రీమద్ భగవద్గీతలో కూడా ప్రామాణికం ఏమిటంటే, దీనికి స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవ అంతరే భ్రువో ప్రాణాపానో సమోకృత్వా నాసాభ్యంతర చారిణో అని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోన 27వ శ్లోకంలో చెప్పారు. ఇది ప్రమాణం. అనుసంధానం ఏమిటంటే, అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరి ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామం పరాయణ 4వ అధ్యాయం. సమంకాయ శిరోగ్రీవం ధార్యన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం సం దిశశ్చాన్ అవలోకన 6వ అధ్యాయం. ఈ 3 సిద్ధ విద్యకి బుద్ధియోగము. ఈ బుద్ధి సిద్ధ విద్యనే బుద్ధియోగం శ్రీకృష్ణ పరమాత్మ బోధించారు. సిద్ధ విద్యనే బుద్ధియోగం 2వ అధ్యాయన ఏషాతే అభితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్వమాసును బుద్ధ్యాయుక్తో ఏయాపార్థ కర్మబంధం ప్రహాస్యసి అని 2వ అధ్యాయంలో 39వ శ్లోకంలో ప్రారంభించారు పరమాత్మ. ఇంతవరకు నీకు సాంఖ్యాన్ని చెప్పాను, ఇప్పుడు నేను బుద్ధియోగాన్ని చెప్తున్నాను. ఈ బుద్ధియోగం విన్నావంటే నీకు సాంఖ్యం నడుస్తుంది, కర్మబంధం నుంచి విడుదల చేస్తుంది సుమా. ఆ బుద్ధియోగం చెప్తున్నాను విను అని చెప్పి 5వ అధ్యాయం ఏంటంటే ఈ నాసాభ్యంతర చారిణవు అనేది అసలైనది సాధన క్రమం చెప్పారు. అది ఏమిటంటే స్పర్శాన్ కృత్వా. స్పర్శాన్ అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలని, బహిర్బాహ్యాన్ అంటే బయటే విడిచిపెట్టి, చక్షుషైవ అంతరే భ్రువో అంటే భ్రువు మధ్యలో కళ్ళు త్రిప్పి పైకి, ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యంతర చారిణవు. ప్రాణ అపానాలు ఉన్నాయి. ప్రాణం అంటే మన శ్వాసను పైకి తీసుకువెళ్ళేది ప్రాణం. అపానం అంటే శ్వాసని నిశ్వాసను కలుగు చేసేది అపానం. ఈ రెండింటినీ సమానం చేయాలి. ఎక్కడ?
నాసాభ్యంతరచారిణౌ. నాసాభ్యంతరం అంటే నాస అంటే ముక్కు, అభి అంటే ఎదురుగా, అంతరం అంటే లోపల. ముక్కుకు ఎదురుగా లోపల అంటే మన గొంతులోన పైభాగములో ఈ సిద్ధ విద్యను అభ్యాసం చేయాలని పరమాత్మ చెప్పారు. ఈ గొంతు పై భాగం, గొంతు లోపల పైభాగం, గొంతు పైభాగం, గొంతు లోపల పైభాగం. అయితే మనకి చేసేటప్పుడు బరువుగా, అడ్డంగా, కష్టంగా అనిపిస్తుంది. కష్టమేమీ లేదు, చెప్పేవాళ్ళు లేక, సరైనది లేక, అన్నిటికంటే సుసుఖం కొత్తమై అవి ఏమన్నారు. ఇది చేయటానికి అత్యంత సులభం. నేను వేలాది మందికి ఉపదేశం ఇస్తున్నాను కదా, వెంటనే అసలు 5 minutesలోనే అర్థమైపోతుంది వాళ్ళకి, అభ్యాసంలోకి వచ్చేస్తారు. ఆ రోజు నుంచే ఫలితం కనబడుతుంది. అయితే ఇలాంటి సిద్ధ విద్యను అభ్యసించడానికి ఏమైనా అర్హతలు కావాలంటారా? అర్హతలు ఉన్నాయి. అర్హతలు అనేది ఏంటంటే బాలో వృద్ధో వ్యాధియుక్తో యువ స్త్రీ సోదరజన్మభృత్ యోగాధికారిణ సర్వే ప్రాణినాం సర్వదాయత అని ఉపనిషత్తు చెప్తుంది. బాలురు, వృద్ధులు, వ్యాధియుక్తులు, యువకులు, స్త్రీలు, సోదరజన్మ ఎవరైనా అధికారులే. కానీ దానికి మళ్ళీ అందులోంచి మేధావి పురుషో విద్వాన్ ఓహాపోహ విచక్షణ అధికారాయ ఆత్మవిజ్ఞానం విద్యాయం ఉక్త లక్షణ లక్షిత అని జగద్గురు ఆదిశంకరాచార్య వారు వివేక చూడమలో చెప్పారు. అర్హత అది. పొందడానికి అర్హత ఏంటంటే మేధాశక్తి ఉండాలి. ఏంటి మేధావి పురుషో విద్వాన్ అంటే వేద ప్రమాణంతా తెలిసి ఉండాలి, అంటే వేద పరిజ్ఞానం ఉండాలి. ఊహాపోహ విచక్షణ, ఊహ ఇది అపోహ అనేది వాటిని తారతమ్యం తెలిసే విచక్షణ జ్ఞానం ఉండాలి. అటువంటి వాళ్ళే అధికారాయ ఆత్మవిద్యాయాం, ఆత్మవిద్యానికి వాళ్ళు అధికారులు. అది ఉత్తమ స్థితి. అది అంటే ఆ స్థితిలోకి వెళ్ళటానికి ఈ మొదటే సిద్ధ విద్య అక్కడికి చేరలేరు. ముందు ప్రథమంలో ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. అయితే దీనికి ముందు ఏంటంటే గురుభక్తి, దైవమెందు భక్తి అవి అవసరం. భగవంతుని యందు విశ్వాసం, ఆస్తిక్య భావన, ఇవి గురుభక్తి, ఇవి ఉంటూ నాన్ వెజిటేరియన్ అంటే మత్స్య మాంసాలు మానేయటం, ధూమపానం విడిచిపెట్టడం, మరి మధుపానం విడిచిపెట్టడం, ఈ 3 విడిచిపెట్టి గురుభక్తి ఉంటే వాళ్ళందరూ అర్హులే. కానీ ఇంకా ఉత్తమోత్తం వెళ్ళాలంటే ఇప్పుడు నేను చెప్పాను మేధావి పురుషో విద్వాన్ అనేది. మరి చెప్పడానికి ఎవరు అధికారులు ఉండాలి? వినే వాళ్ళకి అది ఉండాలి. తెలుసుకోవడానికి చెప్పేవారు యోగజ్ఞో యోగనిష్ఠస్య సదా యోగాత్మక శుచి అన్నారు. ఆచార్యో వేద సంపన్నో విష్ణుభక్తో విమత్సర యోగజ్ఞో యోగనిష్ఠస్య సదా యోగాత్మక శుచి అని అద్వైతారక ఉపనిషత్తులో ఉంది. అదేంటంటే ఆచార్యో వేద సంపన్నం, గురువు వేద సంపన్నుడై ఉండాలి, అంటే వేద పరిజ్ఞానం ఉండాలి. విష్ణుభక్తో విమత్సర, భగవంతుని యందు భక్తి మాత్సర్యం లేనివాడై ఉండాలి. యోగజ్ఞో యోగనిష్ఠ సదా యోగాత్మక శుచి, యోగం తెలిసి ఉండాలి, యోగందు నిష్ఠతో ఉండాలి. మరి సదా యోగాత్మక శుచి అంటే నిత్యము ఆ యోగంతోన అంతఃకరణ శుద్ధితో కూడుకుని ఉండాలి. అయితే యోగాలు అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏంటంటే అందరూ ఆ శ్వాసను పట్టుకునే చేస్తుంటారు ఏమి, కానీ నిజంగా అసలు ఈ యోగం అనేది సైంటిఫిక్గా అంతర్ముఖాన్ని, ఊర్ధముఖాన్ని కలుగు చేసేదే యోగం. చాలా యోగాలు ఏంటంటే అధోముఖాన్నే కలుగు చేస్తాయి, అంతర్ముఖాన్ని కలుగు చేసినా అధోముఖాన్ని కలుగు చేస్తాయి. ఊర్ధముఖం కలుగు చేయాలి. ఊర్ధముఖం కలుగు చేయాలి అంటే దానికి ఒక ప్రమాణం ఉంది. దానికి ప్రమాణం సిద్ధ విద్య ప్రమాణం అడిగారు కదా, దానికి ఏంటంటే యోగ శిఖోపనిషత్తులో చెప్తున్నారు. అదేమిటంటే హంసేతి మంత్రోయం సర్వే జీవిశ్చ చెప్పితే గురువాక్యాత్ సుషుమ్నాయాం విపరీతో భవే జప అంటే గురు ముఖ ఉపదేశం ద్వారా సుషుమ్నా మార్గం గుండా వ్యతిరేక దశలో నడపాలి. మన శ్వాసలకు హంస అని ఎలా పోతుంది, గురూపదేశం ద్వారా సుషుమ్నాలోంచి ఆ నాసాభ్యంతరచారంలోంచి తీసుకువెళ్ళేదేదో అదే సిద్ధయోగము, సిద్ధ విద్య. అర్థమైందమ్మా? ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ అదే చెప్తున్నాయి. అంటే ఇప్పుడు మనం గమనిస్తే కూడా అన్ని శ్వాస ప్రక్రియలే. అవును. మరి దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? సిద్ధ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగతా యోగాలన్నీ కూడా బాహ్య వాయువుతో చేస్తున్నారు. బాహ్య వాయువుతో తీసుకుని ఇలా ముక్కు పుటాల ద్వారా అనులోమం విలోమం మిగతావన్నీ అందరూ చేసేది అదే. అందరూ చేసేది అదే. కానీ ఇది అట్లాంటిది కాదు. ఇది మన లోపల ప్రాణంతోనే వాయుమథనం చెయ్యాలి. అందుకు ప్రత్యేకత.
మిగతావన్నీ కూడా ఏంటంటే ఈ బాహ్యవాయువులో ఉండే ప్రాణవాయువుతో పీల్చుకొని ఇక్కడ ఊపిరితిత్తుల్లో తీసుకొని దాంట్లోని కొంతసేపు ఉంచి, లేకపోతే అనులోమం విలోమం, తర్వాత రేచకపుర కుంభకాలు, ఇలాంటివన్నీ మీకు తెలుసు. అవన్నీ చేసేది బాహ్యవాయువుతోనే. ఏమి అక్కడ వాయు ఘర్షణ లేదు, వాయు మదనం లేదు, ప్రణవధ్వని లేదు, ఓంకారం లేదు. ఇవేమీ లేకుండా ఘర్షణ లేనిదే శక్తి రాదు. ఆధ్యాత్మిక శక్తి సిద్ధ విద్య ఎందుకు చేస్తున్నామంటే మనలో ఆధ్యాత్మిక శక్తి పెరగాలి, మెంటల్ ఎనర్జీ పెరగాలి. మెంటల్ ఎనర్జీ కావాలంటే వితౌట్ ఫ్రిక్షన్ దేర్ ఈజ్ నో ఎనర్జీ. సో మదనం జరగాలి. ఆ మదనం ఇప్పుడు మీరు చేతులు రాపిడి చేయండి, చేతులు రాపిడి చేస్తే వేడెక్కుతుంది. అదే విధంగా మన శ్వాసను పట్టుకుని లోపల రాపిడి చేయాలి. అది ఇక్కడ ముక్కు దగ్గర కాదు చేసేది, ముక్కు దగ్గర చేసేది శ్వాసాయామం. లోపల గొంతు లోపల నాసాభ్యంతర చారిణు అని, అది మన వైద్యశాస్త్రంలో నేసో ఫ్యారింగ్స్ అంటారు. ఈ గొంతు లోపల పై భాగం, ముక్కుకు ఎదురుగా భాగంలో అక్కడ మన శ్వాసను పట్టుకుని మనం రాపిడి చేస్తే ఈ బయట వాయుతో సంబంధం రాను రాను తగ్గిపోతుంది. బయట వాయుతో సంబంధం తగ్గించేది సిద్ధయోగం. బయట వాయువుతో పీల్చుకుని ఇలా ఊపిరితిత్తంతా నింపేదంతా కూడా అది శ్వాసాయామం. శ్వాసనే ఆయామం చేస్తున్నారు, పొడిగిస్తున్నారు బాగా. కానీ సిద్ధ విద్య ఏంటంటే క్వైట్ రివర్స్. అదేంటంటే వ్యతిరేక దశలో మన శ్వాసను నడపాలి పైకి. అది నడిపేటప్పుడు ఏమవుతుందంటే ఈ బయటగా అది తగ్గుతుంది, లోపల ఘర్షణ ప్రారంభమవుతుంది. లోపల ఘర్షణ ప్రారంభమైనప్పుడు బయటకు వెళ్ళి తగ్గుతూ అలా తగ్గిపోతూ చివరికి సమాధిలోకి వెళ్తాం. బయట వాయు అవసరం లేని విధముగా తీసుకువెళ్ళేదే సమాధి. ఈ సిద్ధ విద్యకు కపాల మోక్షానికి గల సంబంధం ఏంటండి? ఇదే ఇక్కడ లోకం అందరికీ తెలియాల్సింది ఇదే. సిద్ధ విద్యకి అసలు సమాధి, మోక్షం అంటే ఏమిటి అది ఫస్ట్ థింగ్ తెలియాలి. జన్మరాహిత్యం ఏమిటది? జన్మరాహిత్యం అనే పదం వాడుతున్నాం కానీ మనలోనేంటంటే ఈ జీవుడనే పక్షికి 2 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు ఏంటంటే ప్రాణ అపానాలంటే 2 రెక్కలు ఉన్నాయి. ఈ రెక్కలు ఉన్నంతకాలం పక్షి ఎగిరిపోయి జన్మలు ఎత్తుతూనే ఉంటుంది, ఎత్తుతూనే ఉంటుంది. ఏమి దీనికి బృహదారణ్యకోపనిషత్తులు చెప్తుంది, పురశ్చక్రే ద్విపద, పురశ్చక్రే చతుష్పద, పురశ్చ పక్షీ భూత్వ పురః పురుష ఆవిశేత్ అని ఆ ఉపనిషత్తు చెప్తుంది. దాంట్లో ఏంటంటే ఈ జీవుడనే పక్షి 2 ద్విపాద జంతువులుగాను చతుష్పాద జంతువులుగాను జన్మలెత్తూనే ఉన్నాడు. ఏమి ఈ ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యంతరచారిణు అనే పరమాత్మ చెప్పిన ఈ సిద్ధయోగాన్ని బుద్ధియోగాన్ని ఆచరిస్తే ఆ 2 అపానాలు ఏది ప్రాణాపాన గతిరుద్ధ్వ ప్రాణాయామ పరాయణ 4వ అధ్యాయం చెప్పినట్టు ఈ 2 తాలూకా గతిని నిరోధించి ఇక్కడికి వెళ్తాం. అప్పుడు వెళితే ఇంకా రెక్కలు ఉండవు పక్షికి. రెక్కలు ఉండకపోతే ఎగిరేది లేదు, ఎగిరితే కదా మళ్ళీ జన్మెత్తేది. కాబట్టి జన్మ రాహిత్యం అంటే ఏంటంటే ముందు మనము బయటికి ప్రాణాన్ని పోకూడదు, పోయిందంటే మళ్ళీ తిరిగి జన్మెత్తాం. బయటకు పోకుండా ఉండాలంటే ఇక్కడ లయం చేయాలి. నతస్య ప్రాణ ఉత్క్రామంతి అత్రైవ సమవలయంతే బృహదారణ్యకోపనిషత్తు. శుద్ధయోగి తలుక ప్రాణం అనేది బయటికి పోదు, అత్రైవ సమవలీయంతే, ఇక్కడ లయము కావాలి. ఇక్కడ ఆత్మ ప్రాణో జాయితీ, ఎక్కడ పుట్టింది అక్కడే లయం కావాలి. అయితే కపాల మోక్షం అనేది అంటే ఏంటంటే ఇతర తాంత్రిక యోగాలు కుంభకాలు వీటి ద్వారా ఏంటంటే ఆ ప్రాణాన్ని ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ఇక్కడ బ్రహ్మరంధ్రం అంట, దానిలోంచి బయటికి పోతే కపాల మోక్షం అంటారు. ఏంటి ఇలాగపోతే మళ్ళీ తిరిగి రావాల్సిందే. అసలైన సమాధి ఏంటంటే మనలో ప్రాణం బయటికి పోకూడదు, పోయింది అంటే మళ్ళీ రావాల్సిందే, ఇంకో జన్మెత్తవలసిందే. కపాల మోక్షం కూడా సంపూర్ణము కాదు. ఏమి బయటికి పోయిందంటే మళ్ళీ రావాల్సిందే. అయితే మరి సమాధి స్థితికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అండి? దేనికి? సిద్ధ విద్యకు సమాధిని కలుగు చేసేదే సిద్ధ విద్య. సమాధిని అందుకే చెప్తున్నాను కదా, సమాధి అంటే అర్థం ఏంటంటే సమాధి, సమా ప్లస్ ధి అంటే మన యొక్క బుద్ధిని సమానం చేసేది. దేంతో సమానం? జీవాత్మని పరమాత్మతో సమానం చేసేది సమాధి. పరమాత్మ సర్వవ్యాపకం, జీవాత్మ ఇక్కడ. ఈ రెండిటికి మనకి మధ్యలో కలిసే పాయింట్ ఎక్కడంటే అది ఇక్కడ భ్రూమధ్యంలో. ఇక్కడికి మన ప్రాణం అనేది ఇక్కడ లయం అయితే అక్కడ సమాధి. ఇక్కడ లయం చేయాలి తప్పించి కానీ బయటికి పోగొట్టడం కాదు.
ఓకే, అయితే ఈ సిద్ధ విద్య ద్వారా కుండలిని శక్తి జాగృతం అవుతుంది. కుండలిని అంటేనే ప్రాణమమ్మ. ఇది చాలా మంది అది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది అది రెండు ఒకటి, అది తెలియదు. కుండలిని అంటే కుండలినియాం సముద్భూత గాయత్రి ప్రాణధారిణి ప్రాణవిద్య మహావిద్య యస్తం వేత్ సవేదవిత్ అని యోగ చూడామన్యోపనిషత్తులో ఉంది. కుండలిన్యాం సముద్భూత గాయత్రి ప్రాణధారిణి. కుండలిని అన్నా గాయత్రి అన్నా ప్రాణం అన్నా ఈ మూడు ఒకటే. అది ఈ ప్రాణ విద్య అంటే ఈ ప్రాణాయామం. ప్రాణ విద్య మహావిద్య, అన్ని విద్యల కంటే ప్రాణ విద్య మహావిద్య. యస్తం వేతి, ఎవరు దాన్ని తెలుసుకుంటారు, స వేదవిత్తు, అతడే వేదాన్ని తెలుసుకునేవాడు అవుతాడు. కాబట్టి కుండలిని అంటే మనం ఏంటంటే ఇక్కడ తుంటిలోంచి ఇలా లాగటం అనేది అందరూ అనుకుంటున్నారమ్మా. ఎవరైతే ఈ ప్రాణాయామం అంటే అర్థం ఏంటి, ప్రాణాన్ని పొడిగించటం. ఏమిటి పొడిగించడం, ఆయామం అంటే పొడిగించడం. పొడిగించడం అంటే ఉచ్ఛ్వాసాన్ని పొడిగించడం. ఉచ్ఛ్వాసం పొడిగించాలంటే రాపిడి చేసి మదనం చేసి యోగాగ్నిని రగులుకొల్పి ఆ అగ్ని ద్వారా ఉచ్ఛ్వాసాన్ని పెంచితే ఉచ్ఛ్వాసం పెరుగుతుంది. ఈ ఉచ్ఛ్వాసం పెరిగే దాని పేరు ప్రాణాయామం. అదే కుండలిని జాగృతం. అది తెలియక ఏంటంటే ఇక్కడెక్కడెక్కడో అనుకుంటున్నారమ్మా తల్లి, అది అసలు అర్థం కాలేదు. అయితే మీరు చెప్పింది బాగుంది. అంతర్మదనం, అంతర్రాపిడి ఇదంతా అంటే ఇది పండితులకైతే బాగా విద్య తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతాయేమో, సామాన్యులకు పామర్లకు ఏం అక్కర్లేదు. పామర్లకు కూడా ఇది అక్కర్లేదు. గురువు చెప్పి గురువు అందు విశ్వాసం ఉండి కొన్ని సైంటిఫిక్గా మనం చెప్తున్నాం కదా. పామరులకు కూడా ఏంటంటే పామరులు దేనికైనా పామరులే, వాళ్ళకి ఏది అర్థం కాదు. కాకపోతే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండి తన తాలూకా ఇతర బంధువులు తన శ్రేయోభిలాషులు చెప్తుంటే ఇది మంచిది అని చెప్తుంటే అది ఇక్కడ ప్రారంభించారంటే మొదటి రోజు నుంచి అనుభూతి కలుగుతుంది. మొదటి రోజు అనుభూతి ఇలా కాదమ్మా. దీంట్లోనే ఏంటంటే మొదట డే 1 ఆన్వర్డ్స్ అంటారు చూసారా, మొదటి రోజు నుంచే దాంట్లో శక్తి, జ్ఞానము, ఆనందము, ప్రకాశం ఇవన్నీ కలుగుతాయి. కాకపోతే ప్రకాశం కలగడానికి టైం పడుతుంది, కానీ శక్తి, జ్ఞానం, ఆనందం అనేది మొదటి రోజు నుంచే ప్రారంభం అవుతాయి. సో ఈ సిద్ధ విద్య, ఆత్మ విద్య రెండు ఒకటేనా? రెండు ఒకటే తల్లి, రెండు ఒకటే. అంటే ఇది శ్వాసకు సంబంధించింది, అది ఆత్మకు సంబంధించింది కదా. ఆత్మ అనేది ఏంటి, సిద్ధం ఈ ప్రాణాయామం చేయకుండా ఆత్మ దగ్గర చేరాలి కదా. చేయకుండా చేరగలమా? ఆత్మ అంటే తనలో తనను తెలుసుకునే విద్య పేరు ఆత్మ విద్య, అంతే కదా. తనలో తనలు తెలుసుకుంది. ఇప్పుడు చేసేది ఏంటి, అంతర్ముఖం చేసేది కదా. అది సిద్ధ విద్య అనేది అంతర్ముఖం ఊర్ధముఖములు చేస్తుంది. మిగతా యోగాలన్నీ ఏంటంటే బహిర్ముఖాలు, అధోముఖాలు కలు చేస్తున్నాయి. ఏ ధ్యానాలు చేయండి, ఏ యోగాలు చేయండి, సదాశివోక్తాని సపాద లక్ష లయావధానాన్ని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం మన్యామహే మాన్యతమం లయానాం. జగద్గురు ఆదిశంకరాచార్యులు యోగ తారావల్లో చెప్పారు. అదేమిటంటే సదాశివుడు చెప్పిన 1,25 యోగాల్లో నాదానుసంధాన సమాధిమేకం. ఈ సిద్ధయోగములు ఏంటంటే నాద అనుసంధానం, నాదం వస్తుంది. ఎందుకంటే ఘర్షణ జరుగుతుంది కదా. ఇప్పుడు మీకు చూపించాను, ఇలా రాపిడి బయట రాపిడి చేస్తే ఎట్లా అయితే శబ్దము ధ్వని తర్వాత వేడి వస్తుందో, అలాగే నేను లోపల చేస్తే ఆ శబ్దం వస్తుంది, నాదం వస్తుంది. ఆ నాదాన్ని అనుసంధానం చేసేదే నాదానుసంధాన యోగం. అది తప్ప అది ఇతరులన్నీ అవి మోక్షాన్ని కలుగు చెయ్యవు అని ఆది శంకరాచార్యులు చెప్పారు. నాదానుసంధాన సమాధిమేకం, ఇది ఒక్కటే సమాధిని కలుగు చేస్తుందని నేను నమ్ముతున్నానని చెప్పారు జగద్గురు ఆది శంకరాచార్యులు యోగ తారావల్లో. ఓకే, అంటే ప్రస్తుతం ఉన్న ఈ కలియుగం, ఈ మోడర్న్ ఈ కల్చర్లో ఈ సిద్ధ విద్య నేర్చుకోవటానికి అంటే ఎటువంటి ఆసక్తి చూపిస్తారు? ఇప్పుడు ఇదేమి లేదమ్మా, దీనికి ఆసక్తి చూపించడానికి ఏం, నేను చెప్పాను కదా, ఆహార నియమాలు కొద్ది పాటించాలి, గురుభక్తి ఉండాలి. అయితే అందరూ ఇక్కడ రాలేకపోయిన పరిస్థితులు ఏంటంటే ఈ గత 4 ఏళ్ల నుంచి కూడా ఈ కరోనా ఇవన్నీ రావటం వల్ల మనం ఏంటంటే ఆన్లైన్లో ఇస్తున్నాం. ఆన్లైన్లో తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇస్తున్నారు. ఈ ఆన్లైన్లో ఇవ్వటం అనేది ఏంటంటే జూమ్లో ఇస్తున్నాం, ఇచ్చింది చేస్తున్నారు, తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు. కొంత అనుభూతి కలిగిన తర్వాత ప్రత్యేకించి మన దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు అందరూ. అది మీరు ఈ దారిలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు? అంటే మీరు ఈ సిద్ధ విద్య నేర్చుకోవటానికి ఎప్పుడు ఆసక్తి కలిగింది? నేను MBBS చదువుతుండగా, నేను డాక్టర్ అని మీకు తెలియదేమో, తెలుసు. అయితే నేను MBBS చదువుతుండగా నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే
ప్రతి జబ్బుకి ఒక కారణం ఉంటుంది, ఆ వచ్చే విధానం ఉంటుంది, చికిత్స ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇటియాలజీ, పెథాలజీ, ట్రీట్మెంట్ అని. నేను చదువుతుండగానే నాకు అప్పుడే సందేహాలు కలిగాయి. చాలా జబ్బులకి కారణం తెలియదు, ఇంకా చాలా జబ్బులకి ఆ వచ్చే విధానం, ఆ రోగం వచ్చే విధానం తెలియదు, తర్వాత చాలా జబ్బులకి చికిత్సే లేదు. ఇంత అడ్వాన్స్గా ఉండే వైద్యశాస్త్రంలో కూడా ప్రతి దాంట్లో కూడా లోపం కనబడుతుంది. దీనికి నాకు సరైన గురువు కావాలి. ఎందుకంటే ఋషులే సర్వజ్ఞులు, ఋషులు గురువులు సర్వజ్ఞులు, వారికి తెలుస్తుందని నేను వెతుకుతున్నాను. నేను ఎంబీబీఎస్ అయిన వెంటనే నాకు సాలూరులోన నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మరి ఇక్కడికి 15 కిలోమీటర్ దూరం ఉంది సాలూరులో ఉద్యోగంలో జాయిన్ వెంటనే నాకు మన గురువుగారు, ఇప్పుడు మన గురువుగారు గురించి చెప్తాను. మన గురువుగారు బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 స్వామి రామానంద పరమహంస వారు కేరళ నుంచి వచ్చి ఇక్కడ ధవళేశ్వరంలో తపస్సు చేసుకుని వచ్చి ఇక్కడ ఆశ్రమం పీఠాన్ని స్థాపించున్నారు. వారి గురువుగారు పేరు పెట్టుకుని పీఠాన్ని పెట్టి స్థాపించి వారు తపస్సు చేసి తన తాలూకా అనుభూతిని ఎవరికి చెప్పాలని ఎదురు చూస్తున్నారు గురువుగారు. నేను నాకు గురువు కావాలని నేను ఎదురు చూస్తున్నాను. ఆ సందర్భంలో ఏంటంటే నాకు ఒక ఇద్దరు మిత్రులు వచ్చి ఇలా గురువుగారు ఉన్నారు అని చెప్పడంతో నేను ఇక్కడ గురువుగారి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అడగకుండానే సందేహాలు నివృత్తి చేశారు. నివృత్తి చేస్తుంటే నాకు అర్థమైపోయింది ఏమిటంటే, మీరు డాక్టర్ కదా, అన్ని జబ్బులకి కారణం ఏమిటి అని అడిగారు. కారణం ఏమిటి అని అడిగితే, అన్ని జబ్బులకు ఒక్కో జబ్బుకు ఒక్కో కారణం ఉంటుంది స్వామీజీ అన్నాను. అంటే నో, డెఫిషియన్సీ ఆఫ్ మెంటల్ ఎనర్జీ ఈజ్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ది డిసీజెస్ అన్నారు. ఆ లోపల ఉండే ఆధ్యాత్మిక శక్తి స్పిరిచువల్ ఎనర్జీ అది తక్కువ అవడం వల్లే అన్ని జబ్బులు వస్తున్నాయని చెప్పారు. మొదట్లో నేను అర్థం కాలేదు, అయినా సరే ఉపదేశం తీసుకున్నాను, మిగతా కారణాల వల్ల తీసుకున్నాను, ఆరోగ్యం బాగుంటుందని. ఇదే తర్వాత కొద్ది రోజులు నాకు అర్థమైపోయింది. అసలు ఈ మెంటల్ ఎనర్జీ అంటే ఏమిటి? మెంటల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు చూపించాను చూసారా, ఇది మీరు బయట ర్యాపిడ్ చేస్తే భౌతిక శక్తి, లోపల ప్రాణాయామం చేస్తుండేటప్పుడు ప్రతి శ్వాసలో కూడా పైకి కిందికి నడిపేటప్పుడు మీరు మనసు పెట్టి చేయాలి కదా, మనసు పెట్టకుండా చేయలేరు కదా. విద్యే వేదితవ్యేతు శబ్దబ్రహ్మ పరంచేతు శబ్దబ్రహ్మ నిష్ణాత పరబ్రహ్మాధిగచ్చతే అని అమృతబిందోపనిషత్తు చెప్తుంది. అంటే మనం ఈ శబ్దబ్రహ్మంలో మనసు పెడితే అది పరబ్రహ్మంకు తీసుకువెళ్తుంది. అంటే ఈ రాపిడి లోపల చేస్తుండేటప్పుడు ప్రతి శ్వాసలో కూడా ఘర్షణ చేస్తున్నప్పుడు మనసు పెడుతుంటే అది మానసిక శక్తి పెరుగుతుంది, మెంటల్ ఎనర్జీ పెరుగుతుంది. అన్ని సమస్యలకి భౌతికంగాను మానసికంగా కానీ అన్ని సమస్యలకి నేటి మానవుడికి కారణం ఏమిటంటే మనలో ఆ మానసిక శక్తి తగ్గిపోవడం వల్ల. ఆ మానసిక శక్తి ఎలా తగ్గుతుందంటే అధో శ్వాస, కిందకి శ్వాస అయితే శక్తి తగ్గిపోతుంది, పైకి శ్వాస వెళితే అది శక్తి పెరుగుతుంది. అయితే పైకి శ్వాస అంటే వీళ్ళేమనుకున్నారంటే బయట గాలి తీసుకొచ్చి అనుకున్నారు. బయట గాలి తీసుకునేది కాదు, లోపల ప్రాణాన్ని లోపలే మథనం చేయాలి, లోపలే మథనం చేయాలి. మథనం చేస్తే అది పెరుగుతున్న కొద్దీ మెంటల్ ఎనర్జీ పెరుగుతుంది, స్పిరిచువల్ ఎనర్జీ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది, ప్రకాశం కలుగుతుంది, అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ సిద్ధ విద్య నేర్చుకోవటానికి ఏమన్నా పరిమితులు అంటే సమయాభావం ఏమన్నా ఉంటుందా? అంటే 3 months 6 months 1 year అలాంటి కోర్సులు ఏం కాదమ్మా. ఇది ఏమిటంటే వచ్చిన తర్వాత మేము చెప్తాం, చెప్పిన తర్వాత కాసేపు కోచింగ్ ఇస్తాం, చేయమని ఇలా చేయమని చెప్పిన తర్వాత మళ్ళీ రివ్యూ చేస్తాను. నేను రివ్యూ చేస్తాను, ఎలా చేస్తున్నారని అడుగుతాను. తర్వాత మధ్య మధ్యలో వస్తుండండి నేను చెప్తుంటాను. నేను ఆయా ప్రాంతాలకు వెళ్తే అక్కడ చెప్తుంటాను, కోచింగ్ చెప్తుండాలి. అయితే దీనికి ఇది సెల్ఫ్ ఇవల్యూషనరీ మెథడ్. ఇది మనం చేస్తుండగానే మనకి లోపలే అర్థమైపోతుంది. ఈ సాధన చేస్తుంటే జ్ఞానం పెరుగుతుంది కదా, మన సాధన చేస్తున్నప్పుడు జ్ఞానం పెరుగుతున్నప్పుడు చాలా సందేహాలు మనలోనే నివృత్తి అవుతాయి. అటు పైన మేము ఎలాగో ఉన్నాం చెప్తూనే ఉంటాం. ఒక డౌట్, ఇప్పుడు శ్వాస పైకి అన్నారు కదండి, అంగట నుంచి పైకి కళ్ళు కూడా రివర్స్ చేయాలన్నారు, ఎందుకని? అది పెద్ద సైన్స్ అమ్మా. ఈ కళ్ళు పైకి పెట్టడం అనేది ఏంటంటే, యావత్ ప్రపంచం కూడా అందరూ చేసేది ఏంటి, కళ్ళు మూసుకుని ధ్యానాలు కానీ యోగాలు కానీ లేకపోతే ఏవేవో చేసి కళ్ళు మూసుకొని చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ కళ్ళు పైకి ఎందుకు పెట్టమని చెప్పారంటే,
మనకి ఇక్కడ పుట్టిన ప్రాణం ఆత్మన ప్రాణో జాయితే, ఇక్కడ పుట్టిన ప్రాణము క్రిందకు వచ్చేటప్పుడు ఇంద్రియాల ద్వారా వ్యాప్తం అవుతుంది. ఆ వ్యాప్తం అయ్యేటప్పుడు మళ్ళీ ఊర్ధ్వముఖంగా మన శ్వాసని ఘర్షణ ద్వారా వాయు మదన ద్వారా ప్రాణాయామం చేస్తూ వెళ్ళేటప్పుడు మనకి కళ్ళు పైకి తిప్పాలి. అది ఎలా తిప్పడం? చేస్తుండగానే మన లోపల వాయు సాధన చేస్తుంటే కళ్ళు పైకి తిప్పాలి. కళ్ళు పైకి తిప్పడం అనేది ఏంటంటే చక్షుషయ ఆంతర్యభ్రవం అలాగా తిప్పుతుండాలి. ఆ తిప్పడం ఎందుకంటే చెప్తున్నాను మీకు, ఈ సిద్ధయోగం గురించి చిన్న కీలకం చెప్తాను. ఏమిటంటే మీరేం సాధన చేయొద్దు, ఏం సాధన చేయొద్దు, జస్ట్ అలా కళ్ళు పెట్టుకుని అలా కాసేపు ఒక 5-10 నిమిషాలు ఉండండి. మీ శ్వాస అనేది క్రిందకి దిగే తగ్గిపోయి పైన ఆడుతుంటుంది. దాని ఈ లోపల సిద్ధయోగం, అంతర్ముఖ సిద్ధయోగానికి ఈ కళ్ళు పైకి పెట్టినది అది దోహదం చేస్తుంది. చివరికి ఇంకా అనుభవం ఏంటంటే మీరు ప్రాణాయామం చేయగా కళ్ళు, మనసు, వాయు అంటే దృగ్మన ప్రాణేంద్రియాలన్నీ ఇక్కడ ఏకమైతేనే అసలు ఏకాగ్రత. దృగ్యుగ్మం ఎత్ర లీయతే మనస్తత్రైవ లీయతే, దృగ్మనో ఎత్ర లీయతే వాయుస్తత్రైవ లీయతే అని ఉపనిషత్తు చెప్తుంది. 2 కళ్ళు ఎక్కడ పెడతామో అక్కడ మనసు ఏకాగ్రత చెందుతుంది. 2 కళ్ళు మనసు ఎక్కడ పెడతామో అక్కడ ప్రాణం కూడా లయమవుతుంది. ఓకే, ఈ ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి సిద్ధ విద్య అవసరం లేదంటారు, నిజమేనంటారా? ఆత్మ సాక్షాత్కారం సిద్ధ విద్య లేకుండా ఆత్మ సాక్షాత్కారం ఎలా అవుతుంది? అసలు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటమ్మా? తనను తాను గురించి ఎలా తెలుసుకుంటాడు? తన శ్వాస, తన మనసు, తన జ్ఞానము, ఆనందము అన్నీ అధోముఖం బహిర్ముఖం అయిపోతున్నాయి. ప్రతి శ్వాసలో కూడా 30 సెంటీమీటర్ల వరకు విడిచిపెడుతున్నాం. మళ్ళీ నిశ్వాసం ద్వారా, ఉచ్ఛ్వాసం ద్వారా 20 సెంటీమీటర్ల వరకు లాగుతున్నాం. అంటే ప్రతి శ్వాసలో కూడా 10 సెంటీమీటర్ల శక్తి, జ్ఞానం, ఆనందాన్ని పోతున్నాయి. అలాగా నిమిషానికి 15 సార్లు పోతుంది, గంటకి 600 సార్లు పోతుంది, 900 సార్లు పోతుంది. మరి రోజుకి 21,600 శ్వాసలు ఇంటూ 10 సెంటీమీటర్లు అలా లెక్క వేసుకుంటే 2 కిలోమీటర్లు 160 మీటర్ల శక్తి, జ్ఞానం, ఆనందం పోతుంటే ఆత్మసాక్షాత్కారం ఎక్కడదమ్మా? అది తిరిగి తీసుకువెళ్ళాలి కదా. అది తీసుకువెళ్ళాలనుకుంటే నాడీ శుద్ధి జరగాలి. నాడీ శుద్ధి జరగంటే నాడుల్లో కఫం ఉంది, ఆ వెన్నలాంటి కఫాన్ని కరిగించాలి. అది కరిగిస్తే నాడీ శుద్ధి అయి మీదకి వెళితే ఆ లోపలుండే ఆత్మస్థానం, ఆ ఆత్మ ఎవరో కాదు, నీ ప్రాణమే. చంచల ప్రాణము జీవుడు, నిశ్చల ప్రాణము ఈశ్వరుడు. ఈ నిశ్చల ప్రాణం ఎప్పుడవుతుంది? ఈ ప్రాణాయామం ద్వారా మీదకి వెళ్తే నిశ్చలమైతే అదే ఆత్మ సాక్షాత్కారం. అది బ్రహ్మ తేజస్సుగా కనబడుతుంది. ఓకే, ఇలా ఈ సిద్ధ విద్య సాధన వల్ల ఆయుష్ పెరుగుతుందంట. అన్ని గచ్చన్ తిష్టన్ ఆయుష్ స్వీకరణం పరం సర్వకాల ప్రయత్న సహస్రాయుర్భవేన్నర అని ఉత్తరగీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. గచ్చన్ అంటే నిలబడు, గచ్చన్ తిష్టన్ సదాకాలం వాయు స్వీకరణం పరం, సర్వకాల సర్వాస్తులు కూడా ఎవరైతే ఈ లోపల ప్రాణాన్ని స్వీకరిస్తారో సర్వకాల ప్రయత్నైన సహస్రాయుర్భవేన్నర, 1000 కొద్ది సంవత్సరాలు ఉంటారు. ప్రమాణాలమ్మా, ఇదంతా వేరు విద్యలు లేవు. ఇదేంటంటే ఇది అర్థం కాక ఏంటంటే మనం బయట అనేక రకాలుగా వెళ్ళాం. ఏంటి ఋషులు, మన గురు పరంపర వారందరూ ఏంటంటే చెప్పేది ఇది. మన గురువుగారు రామానంద పరమహంస వారు మహాజ్ఞాని, మహాయోగి, మహాభక్తులు, అన్నిన్ని సన్యాసి కూడాను. ఏంటి బ్రహ్మచర్య నుంచే సన్యాసం తీసుకున్నారు, 91 సంవత్సరం ఉన్నారు. వారు తపస్సు చేసి వారి అనుభవాన్ని ఆ తపశ్శక్తి ద్వారా మాకు పంపించారు, మాకు ఇచ్చారు. వారి సన్నిధిలో 14 సంవత్సరాలు నేను సేవ చేసి, నేను నా శ్రీమతి మేము సేవ చేసి నేర్చుకున్నాం. ఓ ప్రక్క నుంచి ఉద్యోగం చేస్తూ ఇది నేర్చుకున్నాను నేను. మరి పూర్తిగా ఇందులోకి ఎప్పుడు వచ్చేసారు? ఎప్పుడో వచ్చేసాను. గురువు గారు సమాధి 1993లో అయ్యారు, అంటే ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి మరి ఇంకా రెండోది లేదు. ఇదే ఈ ఆశ్రమము, ఈ వ్యవహారము ఇదంతా ఎలా జరుగుతుంది దాని గురించి? ఆశ్రమం ఎలా అవుతుందంటే ఇప్పుడు గురువు గారు ఈ విద్యను ఇచ్చారు. ఇచ్చిన దానికి వారికి అక్కడ ఏంటంటే అక్కడ అది పీఠం, ఆ పీఠము తర్వాత అక్కడ గురువుగారి సమాధి, ఈ 2 చోట్ల నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతుంటాయి. గురు పూజ చేస్తుండగా తర్వాత మళ్ళీ సాయంత్రం సంధ్యాదీపం, మధ్యాహ్నం 11 గంటల లోపు నైవేద్యం అన్నీ చేస్తాం ఇక్కడ. ఇక వచ్చిన వాళ్ళకి ఏంటంటే
నేను డాక్టర్ని కనుక వైద్యపరంగా శాస్త్రపరంగా, శాస్త్రం అంటే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలని జోడించి మరి మోడర్న్ సైన్స్ పరంగా అవన్నీ జోడించి ఎవరు ఏ దీంట్లోంచి వచ్చారో ఆ కోణంలోంచే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సెకండ్లో పడిపోతారమ్మా. ఇది నేటి కాలానికి ఏంటంటే సైంటిఫిక్గా చెప్పేవారు లేక, సైంటిఫిక్ ఊరికే చెప్పడం కాదు, అనుభవం లేక, అనుభవించిన వాళ్ళే చెప్పగలరు. ఏంటి ఆ అనుభవం అంటే ఊరికే మేము చెప్పుకోవటం అని కాదు. నా అనుభవం అనేది మీకు ఉపదేశం ఇచ్చిన మొదటి రోజు నుంచే మీకు అది షేరింగ్ అవుతుంది, మీకు అర్థమవుతుంది. ఏదో మూఢనమ్మకంతో నేర్చుకునేది కాదు ఇది సిద్ధ విద్య అంటే. అది నేను ఏది అనుభవిస్తున్నానో మీకు కూడా అనుభవింపజేస్తాం అది ఈ విద్యలో. ఏమైనా నియమాలు పాటించాలంటారా? నియమాలు ఇదే చెప్పాను కదా. నియమాలు అంటే ఏంటంటే స్వల్పమే. అయితే స్వల్పం అంటే ఏంటి, ప్రథమంలోనే తీసుకోవడానికి ఏంటంటే మరి మత్స్య మాంసాలు తినకూడదు, తర్వాత మధుపానం తీసుకోకూడదు, తర్వాత ధూమపానం తీసుకోకూడదే మినిమం. కానీ తర్వాత చేయగా సాధన చేస్తుండేటప్పుడు ఇక అష్టాంగ యోగాల్లోకి వస్తారు. ముఖ్యమైన పాత్ర ఏంటంటే ప్రాణాయామం చేస్తుంటే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిలోకి అవన్నీ వస్తారు. అది ముఖ్య భూమికి ఏంటంటే ప్రాణాయామం. అది చాలా సంతోషం. అలాగే మీ గురువు గారి వైశిష్ట్యం గురించి మీ మాటల్లో. గురువు గారు వారు బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ స్వామి రామానంద పరమహంస వారు కేరళలో జన్మించారు. వారు చిన్నప్పుడు శైశవ నామధేయనట్టే కుంజప్ప నంబియార్. వారు నంబియార్ అంటే కేరళ క్షత్రియులు, వెజిటేరియన్స్. కేరళ క్షత్రియుస్ అక్కడ శాకాహారులు, క్షత్రియులు శాకాహారులు కేరళలోనే. అటువంటి వారి తల్లిదండ్రులు గొప్ప మహాబ్రహ్మవేత్తలు, కుంజుకుట్టి ఎలితచ్చన్నని. అటువంటి వారి కడుపులో పుట్టి వారేంటంటే సర్వే డిపార్ట్మెంట్లో చేస్తూ కొద్ది కాలం చేస్తూ తీవ్ర వైరాగ్యంతోన ఈ వారికి భారత భాగవత రామాయణాలు అన్నీ కూడా చిన్నప్పుడు వారి తల్లిగారు భారతీ అమ్మగారు వారు నూరు పోశారు. 5 ఏళ్ల వయసులోనే మన గురువు గారు 5 ఏళ్ల వయసులో ఉండగానే వారి తండ్రి బ్రహ్మవేత్త, వారికి అనేక మంది వందల మంది శిష్యులు ఉన్నారు. వారికి ఈ విద్య బోధ అంటే ఈ విద్యని కదా బ్రహ్మ ఆధ్యాత్మ జ్ఞానం చెప్తూ ఉండగా ఒక ఇంటి పైన ఒక శిష్యులందరినీ కూడా జ్యోతులు వెలిగించమని చెప్పి ఆ జ్యోతులు చూస్తూ వారు ప్రాణాన్ని విడిచిపెట్టారు. అది 5 ఏళ్ల వయసులో మన గురువు గారు రామానంద పరమహంస వారు చూశారు. తర్వాత వీరు ఆ వంశం అటువంటిది. తర్వాత వీరేంటంటే ఈ సర్వే డిపార్ట్మెంట్ పనిచేస్తూ వైరాగ్యంతోన ఉద్యోగం వదిలిపెట్టి వారు సిద్ధవేదం అని మన పరమ గురువు గారు శివానంద పరమహంస వారు కేరళయే. వారి గురించి వారు రాసిన సిద్ధవేదం అనే గ్రంథం మలయాళంలో ఉంటే దానిని చూడటానికని ఒక స్నేహితుడి దగ్గరికి ఇంటికి వెళ్ళారు. ఆ రోజుల్లో చాలా అరుదైన పుస్తకం అది. దాన్ని ఏంటంటే ఆ పుస్తకం ఇవ్వమంటే నేను ఇవ్వను, ఇంటికి వచ్చి చదువుకో అంటే ప్రతిరోజు కూడా ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళి పగలంతా చదువుకోవడం, తర్వాత ఇంటికి వచ్చి దానిని నెమర వేసుకోవడం. వారం రోజులు చదివేశారు. ఆ వారం రోజులు అయిన తర్వాత వారంతటి వారే అది ప్రాణాయామం చేయటం మొదలుపెట్టారు. వారు కారణ జన్ముడు, వారు గురువు గారు చేయడం మొదలుపెట్టారు. అయినా సరే సందేహ నివృత్తి కదా. అప్పుడు దీనికి గ్రంథకర్త పరమ గురువు గారు శివానంద పరమహంస వారి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఏంటి చెప్పారు, ఎందుకు వచ్చావు, నువ్వు చేస్తున్నావు కదా అదే చేసుకో అన్నారు. అది ఉపదేశం. ఆ గురువు గారు ఆ శిష్యుడు చూడండి, గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళేసరికి వారు గురువు గారు గ్రహించి నువ్వు చేస్తున్నావు కదా అదే అని చెప్పాను. సో ఆ విధంగా అలా అదైన తర్వాత కొంతకాలం గురువుగారి దగ్గర సేవ చేశారు. సేవ చేసిన తర్వాత శివానంద పరమహంస వారు హిమవత్ సేతు పర్యంతం కూడా మన యావత్ భారతదేశం తర్వాత మిగతా దేశాలు మలేషియా, సింగపూర్, బర్మా, థాయిలాండ్ ఇవన్నీ తిరుగుతూ ఆ రోజుల్లో కాలినడక వెళ్ళారు. అలాగే వెళ్ళి 5,50,000 మందికి ఈ విద్యను ఉపదేశం చేశారు. చేసిన తర్వాత మళ్ళీ బడగర, అక్కడ వారు పుట్టింది బడగర, లేక ఇప్పుడు వటకర అంటారు. అక్కడ ఆ సిద్ధ సమాజాన్ని స్థాపించి అక్కడే సమాధి ఉన్నారు. ఈ మొత్తం సిద్ధ విద్య అంతటికి వారే మూల కేంద్రం, వారే మనకి పరమ గురువు గారు. పరమ గురువుల గురించి చెప్పండి. మన గురువు గారు బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ స్వామి రామానంద పరమహంస వారు ఈ విధంగా చిన్నప్పుడే సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సన్యాసం తీసుకుని
వారు తపస్సు కోసం వచ్చేసారు. వచ్చేసి చాలా చోట్ల తపస్సు చేశారు. తర్వాత ధవళేశ్వరం, అంతకు పూర్వం ఏంటంటే గోదావరి నది ఒడ్డున అక్కడ భద్రాచలం, పాపికొండల్లో అక్కడ ఆ అరణ్యాల్లోన పులుల మధ్య ఉంటుండగా తపస్సు చేశారు. వారు తపస్సు చేస్తుగా 2 పులులు ఒక ఆవుని మిట్ట మధ్యాహ్నం చంపడం కూడా వీరు చూశారు. అటువంటి ఘోరమైన అరణ్యాల్లో తపస్సు చేశారు మన గురువు గారు రామానంద పరమస్వామి. ఆ తర్వాత వచ్చంటే ఇక్కడ గోదావరి నది ఒడ్డున ధవళేశ్వరంలోన ఇప్పటికీ కూడా యోగి జనార్దన స్వామి వారి ఆలయం ఉంది. అక్కడ కొండ గుహ ఉంది. ఆ గుహలో చిరకాలం నాగుబాముతో తపస్సు చేశారు మన గురువుగారు. అందుకే మన గురువు గారి పేరు పావున స్వామి, మౌన స్వామి పేరు రామానంద. అందరూ ఈ తపస్సు చేసే క్రమంలో నాగుపాము తప్పనిసరిగా ఉంటుంది. తప్పనిసరిగా ఇక్కడికి కూడా నిత్యం నాగుపాములు వస్తుంటాయి. ఇప్పుడే ఒక పాము వెళ్ళిపోయింది. అవునా? ఎప్పుడూ వస్తుంటాయమ్మా. అసలు ఆకర్షింపడతాయి. ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ ఆకర్షింపడతాయి పాములు. అంటే మనకేం హాని ఉండదా? హాని చెయ్యవు, అంటే హాని చెయ్యవు. కానీ అంత విశ్వాసం లేని వాళ్ళు కొంతమంది బయట వాళ్ళు ఏదైనా హాని చేస్తారు. కానీ ఇక్కడ మేమేం చెయ్యం. పరమ గురువు గారు శివానంద పరమహంస వారు కూడా, వారి పేరు రామన్ నంబియార్. వారు కేరళ క్షత్రియులు, శాకాహారులు. వారు కారణ జన్మలు, మహాసిద్ధ పురుషులు. వారు పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా చేస్తుండగా వారి సతీమణి రమ్మనమని చెప్పి ఉత్తరం రాసి రమ్మనమని చెప్పి, అంటే ఇంకా ఎక్కడో చేస్తుంటే రమ్మనమని చెప్పి వారు వచ్చిన తర్వాత ఇంటి ముందు పీట వేసి ఆ పీట పైన వారిని నించుండబెట్టి కాళ్ళు కడిగి లోపల తీసుకువెళ్ళి అక్కడ ఒక పీట వేసి వారిని కూర్చుండబెట్టి వారి ఒడిలో ప్రాణం వదిలిపెట్టేశారు. ఎవరు? వాళ్ళ పరమ గురువు గారు శివానంద పరమస్వామి సతీమణి ప్రాణం విడిచిపెట్టిన తర్వాత అప్పుడు ఇంతవరకు నన్ను రమ్మనమని చెప్పి ఇప్పుడు విడిచిపెట్టిన ఆ శక్తి ఏమిటి, అది ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైంది అని దాన్ని అన్వేషణలోకి వెళ్ళారు. ఆ అన్వేషణలో కోసం వైరాగ్యంతో తిరుగుతుండగా ఇక్కడ తమిళనాడులోన పళని అని ఒక క్షేత్రం ఉంది, పళనికొండ సుబ్రహ్మణ్య స్వామి వారి. అక్కడ చుట్టూ గిరి చుట్టూ వారు అలా తిరుగుతుండగా వట్టియార్ అని ఒక నది, ఆ నది దగ్గర అక్కడ స్నానం చేయటానికి కోసమని సాయంత్రం సమయంలోన ఆ కొండ లోపల తపస్సు చేస్తున్న సిద్ధపురుషులు, 2 నరనారాయణులు సిద్ధపురుషులు వచ్చి వీరి వైరాగ్యాన్ని చూసి ఏంటంటే వారికి ఈ సిద్ధ విద్యను ఉపదేశం చేసి వెళ్ళిపోయారు, మాయమైపోయారు. అందువల్ల మన పరమ గురువు శివానంద పరమేశ్వర గురువు గారు ఎవరంటే తెలియదు, నరనారాయణులే వాళ్ళే. అది అయిపోయిన తర్వాత ఆతి పట్టుకుని గురువు గారు ఇది అలాగ చేస్తూ 3 సంవత్సరాలు సమాధిలో ఉండిపోయారు. సమాధిలో ఉండిపోయి నిద్ర ఆహారం 2 లేవు, అంటే సమాధిలోకి వెళ్ళిపోయారు. అంతేకాకుండా వారి శరీరం చుట్టూ తీగలు పొదలు అల్లిశాయి. అపర వాల్మీకి, మన పరమ గురువు గారి పేరు ఇంకో పేరు ఏంటంటే అపర వాల్మీకి. అలనాడు వాల్మీకి మహర్షి తపస్సులో పుట్టెలాగైపోయారు, అలాగే పొదల మధ్యలోనే వీరు తపస్సు ఉండిపోయారు సమాధిలో. అప్పుడు కలాం అనే ఒక ఫారెస్టర్ వచ్చి అవన్నీ ఈ అరణ్యఛేదన చేస్తుండగా ఈ రూపం ఒక మానవ ఆకారం పొదల మధ్యలో కనబడుతుంది. అప్పుడు అవన్నీ ఛేదించి కొన్ని వనమూలికలు తీసుకొచ్చి ఆ ఆకు రసాన్ని ఇక్కడ వేశారు. వేస్తే ఆ కళ్ళు పైకి వెళ్ళిపోయి కిందకు వచ్చాయి. ఏంటి అది లోక కళ్యాణం కోసం అది జరిగింది. అలా చేయబట్టి మన అందరికీ దొరికింది ఈ విద్య. లేకపోతే అప్పుడే ఆయన భస్మం అయిపోయి ఉండేవారు. అటువంటి తపస్సంపన్నులకి చేస్తే వారు కళ్ళు కిందకు దించిన తర్వాత ఈ లోకానికి ఇది కళ్యాణం చేయాలని చెప్పి మొట్టమొదటి ఆ కలాంకే ఉపదేశం ఇచ్చారు. ఉపదేశం ఇచ్చి 5,50,000 మందికి అన్ని దేశాలు తిరిగి ఉపదేశించి మళ్ళీ సమాధి అయిపోయారు. అది శివానంద పరమస్వామి. చాలా చక్కగా విశదీకరించారు. నిజంగా ఒక గొప్ప గొప్ప యోగులు, మహాత్ములు వాళ్ళ చరిత్ర వింటూ ఉంటే ఒక రకమైన చైతన్యం కలుగుతూ ఉంటుంది. అవునమ్మా. సో ఈ కలియుగంలోన అటువంటి సిద్ధపురుషులు ఏంటంటే వారు సిద్ధి పొందడమే కాకుండా జనబాహుల్యానికి అర్థమయ్యే విధంగా వారి అనుభవాన్ని సిద్ధవేద రూపంలో వారు చెప్పారు. మరి వారి అనుభవాన్ని మన గురువు గారు రామానంద పరమహంస యోగామృతం అనేది ఆ గ్రంథము, తర్వాత భగవద్గీత టీకా తాత్పర్యంతో,
తర్వాత అనేక గ్రంథాలు రాశారు మన గురువు గారు. యోగామృతం, యోగ జ్ఞాన ప్రకాశిక, జ్ఞానబోధిని, జ్ఞానసూత్రం, మరి యోగామృతం, భగవద్గీత అన్ని గ్రంథాలు రాశారు మన గురువు గారు. ఈ రెండింటి సారంతో నా అనుభవంతోనో గురు సన్నిధానం నేర్చుకున్న దాంతో నేను యోగం, జ్ఞానం అనే గ్రంథం నేను రాశాను. రాశానమ్మా. అన్ని ఉపనిషత్తులు, భగవద్గీత అన్ని క్రోడీకరించి మెడికల్గా, సైంటిఫిక్గా అన్ని క్రోడీకరించి ఒక గ్రంథం రాశాను. అది కూడా మౌనంలో రాశాను. సో సిద్ధ విద్య నేర్చుకున్న తర్వాత మీ జీవితంలో ఎటువంటి మిరాకిల్స్ జరిగాయి? అన్య రాజ్యాది మోక్ష పర్యంతం సమస్త ఏవ సంపద దేహ అనిధేయత్వ సాధ్య సర్వస్య రాఘవ అని అన్నారు. అది ప్రమాణం, అనుభవం చెప్తున్నాను. ఏంటంటే ఎవరికైతే ఈ ప్రాణాయామం సాధన చేస్తుండగా వాయు స్వాధీనం అవుతుంటుందో రాజ్యం లగాయితు మోక్ష పర్యంతం సకల సంపదలు కూడా ఓ రామచంద్ర ఇవి సాధ్యమే సుమా అని ప్రమాణం చెప్పారు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ఝాయంతి యోగిన కామదం మోక్షదం చైవ తస్మాత్ ఓంకారాయ నమో నమః అని ఉపనిషత్తు చెప్తుంది. ఇవన్నీ ఏమిటంటే మీరు సాధన చేస్తూ ఉంటే మీ మనసులో ఉండే కోరికలన్నీ మొదట అన్నీ సఫలీకృతం అయిపోతాయి, సంకల్పిస్తే అయిపోతుంటాయి. ఒకవేళ అవ్వలేదనుకోండి, ఆ కర్మ వచ్చి పడిందనమాట. అప్పుడు అలాంటి సందర్భంలో కూడా మీకేం బాధ ఉండదు. తామరాకు మీద నీటి బొట్టు వలె మీరు అనుభవిస్తూనే ఉంటారు. ఈ సాంసారిక జీవితం అనేది అలాగే ఉంటుంది. బయట చూస్తే అందరితోనే ఉన్నట్టుంటాం, కానీ ఎప్పుడు అంతర్ముఖమే. రోజు సాధనలో అంతర్ముఖం, అక్కడికి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళడం, మళ్ళీ వికల్పంలోకి రావడం, సవికల్పంలోకి రావడం. అది. సో గురు సాంగత్యం వల్ల ఏవైనా సిద్ధులు లభిస్తాయంటారా? గురు సాంగత్యం అంటే ఏంటి? గురువుతో అనుసంధానంగా వారు చెప్పిన విద్యని శిష్యుడు. సిద్ధులు మహిమలన్నీ అవి చాలా తక్కువ అమ్మ. జ్ఞానం ప్రధానం, జ్ఞానాదేవత కైవల్యం. ఆ సిద్ధులు మహిమలు అవి వెంట ఉంటాయి. అవి అది మనమేం చెప్పుకొని అవసరం లేదు, వెంట ఉంటాయి. అదంతా మన సంగతి కాదు, గురువులు చూసుకుంటారు. సాధన నేర్చుకునేవాడు ఏంటంటే గురువుకి సాగిలిపడి ఉండాలి. శరీరం అర్థం ప్రాణంచి సద్గురుభ్యో నివేదియత్. ఒక మాట అన్నా ఏదన్నా సరే నేను కాదు, అంతా గురుదేవులే పలుకుతున్నారని ఆ విధంగా మనం సంపూర్ణ శరణాగతి ఉండేటప్పుడు ఈ సిద్ధులు లేకపోతే ఇవన్నీ కూడా వారు చూసుకుంటారు, మనకేం సంబంధం. ఒకవేళ కలిగినప్పుడు ఏంటంటే ఎవరో కొంతమంది పొగడొచ్చు, లేకపోతే మీదకెత్తేవచ్చు, కానీ అది మన పని కాదు. నరులుని ఈ జగత్తులో నింద వేసిననేమి మంచివాడుని లెస్సనేమి గురుని నొప్పించకు గురు తప్పకుండరా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. నరుని పొడమిలోన మంచివాడిని లెస్స నెంచనేమి, నింద చేసిననేమి గురుని నొప్పించక గురు తప్పకుండరా విశ్వదాభి. గురుని మాత్రం నొప్పించొద్దు, మిగతా నువ్వు గొప్పడన్నా ఏమన్నా నీకు అనవసరం. ఇదే ముఖ్యం. అన్నిటికంటే గురువు ప్రధానం. నగురోరధికం కశ్చిత్ అన్నారు గురుగీతలోన. గురువు కంటే అధికులు ఎవరూ లేరు. మామూలుగా వ్యవహారికులు ఏంటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని మనం చెప్తుంటాం. ఇది వ్యవహారికం. ఇది తల్లి మొదట, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత అతిథి. కానీ బ్రహ్మ విద్యలో మాత్రం నగురోరధికం కశ్చిత్. గురువు కంటే అధికులు ఎవరు? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరం, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త. అందరూ వీళ్ళు ఎవరు లేరు, గురువు ఒక్కరే. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను చాలా చక్కగా విశదీకరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. కామన్న వలస మన గురుపీఠం దగ్గరకు వచ్చి మీరు ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషం అమ్మా. ఇది 10 మందికి లోక కళ్యాణం కోసం మీరు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు. మీకు అందరికీ కృతజ్ఞతలు. నాకు మన పత్రిజీ గారు చిరకాల స్నేహితులు. వారు అసలు యాక్చువల్గా నేను ఈ బ్రహ్మ విద్య యాప్తికి మొదటగా పునాది ఎవరంటే పిఎంసి వాళ్ళే. 2019లోన నేను అక్కడ హైదరాబాద్ వచ్చి అక్కడ ఇంటర్వ్యూ, నేను ఈ విద్య గురించి ఇలాగనే 4.25 గంటలు పద్మాసనంలో కూర్చొని మొత్తం చెప్పాను. సో పిరమిడ్ వాళ్ళకి నేను ఎప్పుడు కృతజ్ఞత తెలుసుకుంటాను. అయితే నేను కోరుకునేది ఏంటంటే పిరమిడ్లో ఉండే వాళ్ళందరూ కూడా లక్షలాది మందిని పత్రిజీ అంతర్ముఖం చేశారు. ఆయన చాలా ప్రతిదాన్ని కూడా హర్షిస్తారు ఆయన చేసింది. ఇప్పుడు ఈ పిరమిడ్లన్నింటిలో కూడా
ఏంటంటే భావి కాలంలోన ఈ ప్రాణాయామే చేస్తారు, తరువాత ధ్యానం చేస్తారు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.